హాయ్ గాస్, నేను మీ పాష. ఈ అక్క ఒక్కసారి ఏమంటుందో ఒకసారి వినండి. అక్క అన్న మాటలు ఒకసారి వినండి. కానీ ఆ పాట మాత్రం చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లలు చూడలేకపోతున్నారు, ఎవరు చూడలేకపోతున్నారు. ఎందుకు పాడింది ఆ పాట? మరి నైట్ మందుకాలు తాగేమన్న వాడిందో అర్థమైతలేదు. రాసినోనికైనా మతి సిమితమైన ఉండాలి కదా ఆ పాట. 10 మందికి పనికొచ్చేటట్టు ఉండాలి. ఏం పాట అంత దరిద్రంగా పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను మీ పాషని. ఇప్పుడు అక్క మాటలు మీరు విన్నారు కదా. యాక్చువల్ ఏంటంటే ఆ సాంగ్ నాదే, నేనే చేసిన ఆ సాంగ్. ఇంకోటి నేను అక్కకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అక్క ప్రమోషన్ చేయడం వల్ల 10, 20, 12 మిలియన్ వ్యూస్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్ అంటే ఆ వీడియో నుంచి నా యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేసి మరి సాంగ్ చూస్తున్నారు. దానికి ఫస్ట్ అక్కకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆ సాంగ్ చేసింది ఎవరో కాదు, నేనే చేసిన. సాంగ్ పేరు వచ్చేసి ముద్దంట ముద్దు పెట్టి. ఆ సాంగ్లో ఏం తప్పు ఉందో మీరు ఒకసారి చూడండి, చూసి అప్పుడు కామెంట్ పెట్టండి, నేను ఒప్పుకుంటా. ఇంకోటి, ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేయడం వల్లనే నా సాంగ్ అంతా లేచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే సాంగ్ పేరు వచ్చేసి ముద్దంతా ముద్దు పెట్టి. ఒకవేళ అది కొట్టినా రాకపోతే పాషా మ్యూజిక్ అని కొడితే వచ్చేస్తుంది, పాషా తెలుగు మ్యూజిక్. ఒక్కసారి మీరు ఆ సాంగ్ చూడండి, వినండి. ఒకవేళ బాగా లేకుంటే మీరు కామెంట్లో ఎన్ని బూతులు పెట్టుకుంటారో పెట్టుకోండి. అది నేను యాక్సెప్ట్ చేసుకుంటా. యాక్చువల్లీ బేసిక్ ఏంటంటే ఆ సాంగ్ ట్రోల్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా లాభం వచ్చింది. ఆ ఒక్క స్పీచ్ ఇవ్వడం వల్ల నాకు 12 మిలియన్ వ్యూస్ అంటే ఆ అక్క ఒక వీడియో వల్లనే నా సాంగ్ హైలైట్ అయింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కకు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేసింది. ఓకే, అలాగే ఆ సాంగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ బాయ్. నేను ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ.